ఆక్రమిత కాశ్మీరంలో శారదా పీఠం. అమ్మవారి అష్టదశ పీఠాల స్తోత్రాన్ని వినేటప్పుడు కాశ్మీర్ రేతు సరస్వతి అన్న మాట వినిపిస్తుంది. మరి ఆ సరస్వతి దేవి ఆలయం ఎక్కడ ఉన్నట్లు, అది ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉంది అంటే వినిపించే జవాబు కాస్త బాధని కలిగించక మానదు. దక్షయజ్ఞం తర్వాత సతీదేవి శరీర భాగాలు భారతదేశమంతటా పడ్డాయని, వాటిని అష్టదశ శక్తి పీఠాలుగా కొలుచుకుంటామని తెలిసిందే. వాటిలో అమ్మవారి కుడి చేయి కశ్మీరులో పడిందని చెబుతారు. అక్కడ వెలిసిన అమ్మవారిని శారదాదేవిగా కొలుచుకుంటారు. ఇలా కశ్మీరులో వెలిసిన అమ్మవారిని దర్శించేందుకు దేశ విదేశాల నుంచి వేల మంది యాత్రికులు వ్యయ ప్రయాసాలను ఓర్చి చేరుకునేవారు. విశిష్ట ద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన రామానుజాచార్యులు మొదలుకొని చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ వరకు ఇక్కడి ఆలయాన్ని దర్శించినట్లు చెబుతారు. ఇక కల్ఫనుడు వంటి పండితులు రాసిన వందల ఏళ్ల నాటి గ్రంథాలలో ఈ కశ్మీర సరస్వతి ప్రస్తావన తప్పకుండా కనిపిస్తుంది. శంకరాచార్యుల వారి స్తోత్రాలలోనూ అమ్మవారి స్తుతి వినిపిస్తుంది. బారాముల్లాకి 50 కిలోమీటర్ల దూరంలో నీలం నది తీరాన నీలం లోయలో ఈ సరస్వతి ఆలయం ఉంది. శారదా నారది అనే 2 పర్వత శిఖరాలు ఈ ఆలయంలోని అమ్మవారికి తలవంచుతున్నట్లుగా కనిపిస్తాయి. దాంతో ఇటు భక్తులతో పాటు అటు ప్రకృతి కూడా అమ్మని కొలుచుకుంటున్నట్లుగా తోస్తుంది. ఒకప్పుడు ఈ ఆలయానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. శారదాదేవి అంటేనే జ్ఞానానికి అధిపతి కాబట్టి ఆ అమ్మ చింతనే ఉండి వేద ధ్యానం చేసేందుకు పండితులు ఉత్సాహపడేవారు. అలా ఇక్కడ వేద ధ్యానం చేసేందుకు ఏకంగా ఒక విశ్వవిద్యాలయమే ఉండేది. ఆ విశ్వవిద్యాలయం పేరు మీదుగానే ఈ ఆలయం ఉన్న ప్రదేశానికి శారదా పీఠం అన్న పేరు స్థిరపడిపోయింది. కేవలం జ్ఞానార్థులే కాదు, గ్రంథ రచయితలు కూడా అమ్మవారి అనుగ్రహం కోసం శారదా పీఠానికి చేరుకునేవారు. అక్కడ అమ్మవారి విగ్రహం ముందర తమ గ్రంథాలను రాత్రి వేళల్లో ఉంచేవారు. ఉదయం ఆలయం తలుపులు తెరిచేసరికి ఆ విగ్రహం ముందర ఉన్న తాళపత్రాలు కనుక కదలకుండా ఉంటే వాటి మీద అమ్మవారి అనుగ్రహం ఉన్నదని, అలా కాకుండా తాళపత్రాలన్నీ చల్లాచెదిరైపోయి ఉంటే అమ్మవారికి అందులోని సారం తృప్తి కలిగించలేదని భావించేవారట. జ్ఞానపరంగా భక్తిపరంగా శారదా పీఠానికి ఇంత మహత్తు ఉండబట్టే ఒకప్పుడు కాశ్మీర్ యావత్తు శారదా దేశంగా పిలువబడేది. వేల సంఖ్యలో కాశ్మీర్ పండితులు ఇక్కడ స్థిర నివాసాన్ని ఏర్పరచుకునేవారు. ఇక్కడ అమ్మవారి పేరు మీదుగా ఏకంగా శారదా లిపి అనే లిపిని కనుగొన్నారంటే ఇక్కడి శారదా అమ్మవారిని ప్రజలు ఎంతగా గౌరవించేవారో తెలుస్తుంది. ఇదంతా గతం. ప్రస్తుతం ఈ ఆలయం వద్ద శిథిలాలు తప్ప మరేమీ లేవు. వందల ఏళ్లుగా శత్రురాజుల దాడిలో ఇక్కడి ఆలయం ఇంచుమించుగా ధ్వంసమైపోయింది. స్థానిక రాజులు ఎప్పటికప్పుడు ఆలయాన్ని పునర్నిర్మించేవారు. కానీ 1948 నాటికి పరిస్థితులు దిగజారిపోయాయి. 1948లో భారత పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఈ ప్రాంతం పాకిస్తాన్ ఆధీనంలోకి వెళ్లిపోయింది. అలనాటి నుంచి కూడా పాక్ ఆక్రమిత కాశ్మీరులో భాగంగా ఈ ఆలయం మిగిలిపోయింది. ఇక్కడ నివాసం ఉన్న కశ్మీరు పండితులు తరిమి వేయబడ్డారు. మిగిలిన కొద్ది మంది చేత బలవంతంగా మతం మార్పు చేయించారు. అసలే శిథిలావస్థకు చేరుకునే ఈ ఆలయం 2005లో వచ్చిన భూకంపంతో మరింతగా దెబ్బతినిపోయింది. ప్రస్తుతానికి ఇక్కడ ఒకప్పటి భవనాలు తాలూకు మొండి గోడలు మాత్రమే మిగిలాయి. ఇక అమ్మవారి విగ్రహం అయితే ఏనాడో అదృశ్యమైపోయింది. శివలింగాన్ని తలపించే ఓ 6 అడుగుల రాయి మాత్రమే మిగిలింది. ఆలయంలో ఏమున్నా లేకపోయినా ఇక్కడి స్థల మహత్యం కారణంగా శారదా పీఠాన్ని చేరుకునేందుకు భక్తులు ఉత్సాహపడుతూనే ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు పాకిస్తాన్ సైన్యం అక్కడికి యాత్రికులను ఎవ్వరిని అనుమతించలేదు. ప్రపంచంలో ఉండే వింతలు మరియు విచిత్రమైన ప్రదేశాలు, టూరిస్ట్ ప్లేసెస్ మరియు క్రీడా విశేషాల గురించి చూడండి తెలుగు టైం పాస్ టీవీ యూట్యూబ్ ఛానల్. మరిన్ని విశేషాల కొరకు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.